వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం రాష్ట్రం అంతా చర్చించుకుంటున్నటువంటి, ఎందుకంటే నిన్న ఇచ్చినటువంటి జ్ఞాన గుళికలు మామూలు గుళికలు కాదుగా. అసలు నా భూతో నా భవిష్యత్, ఆయనకి ఆయనే సాటి, ఇంకెవరు సాటి లేరు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజు కుటుంబానికి సంబంధించిన కేసులో తీసుకున్నటువంటి రాజకీయ వైఖరి ఇప్పుడు చాలా చర్చనీయాంశమైందండి. అంటే ఇక్కడ ఒక వ్యక్తి మృతి, ఆ తర్వాత సాక్ష్యాలు తారుమారు, నేర విచారణకు ఆటంకం కల్పించారు, ఈ ఆరోపణలన్నీ మీద పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళిద్దరికి బెయిల్ వచ్చింది. అప్పలరాజు ఇంకా లోపల రిమాండ్లోనే ఉన్నాడు. అలా ములాఖాత్కి వెళ్ళారు. నేను ఇంకో పెద్ద తప్పు ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి చేసింది? ఆయన ఇక్కడ సీదిరి అప్పలరాజుని ములాఖాతులో కలవడానికి ఆయన వెళ్ళా. సీదిరి అప్పలరాజు పేరు మీద జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన పేరు మీద రాజకీయం చేయాలి ఉత్తరాంధ్ర మొత్తంలో. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు ఓపెనింగ్ నడుస్తుంది అండ్ ప్రధానమంత్రి వస్తారు, ఆ తర్వాత ఇతరత్ర ఇలా చాలా ఉన్నాయి కదా. సో ఉత్తరాంధ్రలో ఏదో ఒక అన్రెస్ట్ అక్కడ క్రియేట్ అవ్వాలనేటువంటి ఒక పాయింట్లో నిన్న జనాన్ని వేసుకుని వైజాగ్ నుంచి అక్కడ దాకా ఈయన చేసినటువంటి ఒక ప్రహసనం అంతే తప్ప ఆయన పరామర్శకు కాదు. సరే వెళ్ళాం కాబట్టి అక్కడ మాట్లాడాలి కాబట్టి ఓ ప్రెస్ మీట్, రాసిచ్చిన స్క్రిప్టు, సిపిఆర్ అంటే కూడా తెలియదు. సరే అది తెలియదు, పక్కన పెడదాం అనుకుందాం. పైగా కొత్త విషయాలు చెప్పేశారు. ఏంటంటే 9:30 యాక్సిడెంట్ అయ్యి కుర్రాడు కూడా కింద పడిపోయి దానయ్య అనేటువంటి ఆ గొర్రెల కాపరి అక్కడ కొన ఊపిరితో ఉన్నప్పుట 15 నిమిషాల్లో ముందు సిపిఆర్ చేస్తూనే ఉన్నట్ట. తండ్రికి ఫోన్ చేయడం, ఇంకోటి చేయడం, హాస్పిటల్ ఫోన్ చేయడం ఏం చేయలేదు, సిపిఆర్ చేస్తూనే కూర్చున్నట్ట. అంతే 9:43 కరెక్ట్గా 12 నిమిషాల తర్వాత సీదిరి అప్పలరాజు కారు వేసుకొని వచ్చేసాడు, స్కోడా కారు. అక్కడ కొడుకుని తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. తర్వాత జరిగినటువంటిది పోలీసులు చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇక్కడ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి అన్నటువంటి అంశాన్ని కూడా పక్కన పెట్టేసి, నా పార్టీ నాయకుడు కాబట్టి రాజకీయంగా నేను ఆయనకే అండగా ఉంటాను అన్నటువంటి ప్రాధాన్యతే జగన్మోహన్ రెడ్డి నిన్న ఇచ్చింది. సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ తీవ్రమైన ఆరోపణలు ఉన్నటువంటి కేసులో దర్యాప్తు పూర్తయ్యే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్పేది చట్టం తన పని తాను చేసుకునే అవకాశం ఇవ్వడమే ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో సాధారణంగా జరిగేది అని. సరేనండి, అన్నింట్లోనూ అదే కదా, చట్టం నీకు నాకు అతీతం ఏం కాదు కదా. బై ఛాన్స్ ఏదో ఒకటి కొన్ని అంతే, కొద్దో గొప్పో తెలుసో తెలియకో అది పక్కన పెట్టేసేయాలి. బట్ ఈ కేసులో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ పరామర్శ యాత్ర, ఇదంతా రాజకీయ విశ్లేషకులు కాదు, ప్రజలు కాదు, ప్రభుత్వం కాదు, చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదెక్కడి యాత్ర రా నాయన, ఇక్కడికి వెళ్ళింది దేని గురించి వెళ్ళారు, అక్కడ పరామర్శకి అనుకుంటే ఏం చేద్దామని వెళ్ళారు అని చెప్పి అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి, ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసేటువంటి ఒక కామెంట్ ఏంటంటే, మేము ఇక్కడికి పరామర్శకు ఏదో వెళ్తూ ఉంటే మమ్మల్ని అడ్డుకున్నారు అనే తరహా వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ ఉంటే, అబ్బాయి లేదు ఏదో సెటిల్మెంట్ కోసం వెళ్ళినట్టున్నాడు అందుకని చెప్పి ఇక్కడ అడ్డుకున్నారు అని చెప్పి ఇంకొక వర్షన్ వస్తుంది. అంటే ఒక క్రిమినల్ కేసు విషయంలో సెటిల్మెంట్ అనే అంశం అసలు ఎందుకని రావాలి? ఇక్కడ ఒక చోట దర్యాప్తు ఎదుర్కొంటోంది ఈ వ్యవహారం. ఇందులో చట్టపరమైనటువంటి ప్రక్రియ కంటే రాజీ ప్రయత్నాల గురించి అసలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఇవే ప్రతి ఒక్కళ్ళు అడిగేది. అంటే రాజీ చేయడంలో మేము చాలా సిద్ధహస్తులం కాబట్టి మేము చేస్తామని. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయింది ఏంటంటే, ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటనలో ఫస్ట్ ఎవరి స్పందనైనా బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి అనే దిశగా ఉండాలి. ఇది సమాజం ఆశించేది. అయితే ఈ వ్యవహారంలో రాజకీయ చర్చ మొత్తం నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీదిరి అప్పలరాజు అండ్ ఫ్యామిలీ వాళ్ళ చుట్టూనే తిరుగుతోంది. బాధిత కుటుంబం అంశం అనేది పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ మై ఫెలో జర్నలిస్ట్ మన్నెం శ్రీనివాస్, గుండు సూది పిన్ అనే ఛానల్స్ ఎవరైతే ఉన్నారో అతను ఈ బాధిత కుటుంబానికి దాదాపుగా 5.5 లక్షల రూపాయలు నిన్న వెళ్ళి మొత్తం కలెక్ట్ చేసిందే, విరాళాలు పోగేసి 5.5 లక్షలు వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చాడు. ఫర్ దట్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్ డెఫినెట్లీ. అంటే మా జర్నలిస్టులో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నాం అనేది, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ వస్తుంది, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, ఏదైనా ఉంటారు. బట్ ఏదన్నా ఒక పని చేయాలి అన్న దగ్గరకు వచ్చేసరికి, ఎవరికైనా ఒక హెల్ప్ చేయాలి అన్నటువంటి పాయింట్ వచ్చేసరికి ఎలా ఉంటాం అనే దగ్గర కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ సీదిరి అప్పలరాజు ఫ్యామిలీ కానీ, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ నేతలు కానీ అక్కడికి వెళ్ళి కనీసం వాళ్ళకి ఒక సాయం చేయడం, మాట్లాడడం, భరోసా ఇవ్వడం అనేది లేదు బాధిత కుటుంబం దగ్గర. అది కూడా ప్రజలు, సామాన్యులు, జర్నలిస్ట్ లాంటి వాళ్ళమే తీసుకుంటున్నాం. ప్రభుత్వం కూడా అక్కడికి వెళ్ళి, మరి నాకు తెలిసి గౌత్ శిరీష్ గారు అలాగే మిగతా వాళ్ళు కూడా వెళ్ళినట్టుగా ఉన్నారు, వాళ్ళకి అండగా ఉంటామని ఏదో హామీ కూడా ఇచ్చారు.
బట్ ఇక్కడ సీదిరి అప్పలరాజు ఫ్యామిలీ నుంచి కానీ, ఎందుకంటే యాక్సిడెంట్ చేసింది వాళ్ళు కాబట్టి నష్టపరిహారం అంతా వాళ్ళే చూసుకోవాలి బేసిక్గా, అంతే తప్ప ఇంకొకళ్ళు కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వాళ్ళ నాయకులకి న్యాయ సహాయం అందించడం అనేది కరెక్టే, కానీ ఇక్కడ విచారణ సైతం రాజకీయ కక్ష సాధింపుగా ముందుగానే కొట్టిపారేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి మరి ఎక్కడి నుంచి నేర్పట్టారో అదంతా కూడా తెలియదు. దర్యాప్తు పూర్తి కాకముందే వ్యవస్థల్లో మొత్తం అవినీతే ఉంది, వాళ్ళు కావాలనే చేస్తున్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని అనుమానాలు కలిగించేలా వ్యాఖ్యలు చేయడం కూడా, ఇది కూడా ఒక రకంగా నేరమే. మరి ఈ నేరానికి శిక్ష ఏంటి అనేది అధికారులు చెప్పాలి, అది ఒక పాయింట్. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటిది, ఏ నాయకుడైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే, మనం ఎవ్వరం కూడా చట్టం కంటే గొప్పవాళ్ళం కాదు, ఇదే ప్రతి ఒక్కరికి చెప్పాలి. బట్ ఇక్కడంతా దీనికి రివర్స్ అనమాట, అంటే మనకి రివర్స్ టెండరింగ్ అనేది బాగా అలవాటు కాబట్టి ఇక్కడ ఈ రివర్స్ టెండరింగ్ లాగే రివర్స్ ఆరోపణలు అనమాట. ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి పూర్తి రాజకీయ మద్దతు ప్రకటించడం, తప్పు చేసిన వాడికి మద్దతు అంటే ఎస్ మాది ఇదే పంధా అని చెప్పి 2024కి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి భుజం మీద చేసి మరి ఏ విధంగా తీసుకుని వెళ్ళాడు ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఇప్పటిదాకా కనీసం పార్టీ నుంచి సస్పెన్షన్ లాంటిది లేదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేదు, ఏమీ లేదు. అలాంటిది ఇక్కడ మాత్రం బాధితులకు అక్కడ న్యాయం జరుగుతుంది, లేదంటే వాళ్ళకి మద్దతు వస్తుందని ఎలా అనుకుంటాం? ఇక్కడ రాజకీయ మద్దతు అంతా తప్పు చేసినటువంటి వాళ్ళకే ఇదే సంకేతాన్ని ఇస్తున్నారు. సో ఈ తీవ్రమైన ఆరోపణలు ఉన్న కేసుల్లో దర్యాప్తుకి సహకరించాలి. అది లేకుండా ఇక్కడ ప్రతి చర్యని రాజకీయ కుట్రగా చిత్రీకరించేసి చివరికి ప్రజలకి చట్టం మీద అసలు నమ్మకం లేకుండా చేయాలి, ఈ రకమైనటువంటి ఒక ఆలోచన తీరు చాలా కష్టం. సో ప్రజలు ఆల్రెడీ తీర్పు చెప్పారు, 11 ఇచ్చి కూర్చోబెట్టారు, ఇంకా అక్కడి నుంచి మరి ఏమన్నా తెలీదు. ఈ కేసులో దోషి ఎవరు నిర్దోషి ఇవన్నీ దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు తేల్చాలి, కానీ చివరికి బాధితుడికి న్యాయం జరగాలి అన్నటువంటి పాయింట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి. కానీ ఇక్కడ రాజకీయ రక్షణకి, లేదంటే రాజకీయ ఆరోపణలకి, వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప బాధిత కుటుంబానికి కాదు. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది అనుకుంటే మాత్రం అది ప్రజాస్వామ్యానికి కూడా డెఫినెట్గా మంచిది కాదు. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే. ఈ రాజ్యాంగ సూత్రాన్ని రాజకీయ నాయకులు తమ మాటల్లోనే కాదు చేతల్లో కూడా ప్రతిబింబించినప్పుడే ప్రజల్లో కూడా విశ్వాసం పెరుగుతుంది. లేకపోతే ప్రతి సంచలన కేసు కూడా రాజకీయ రంగు పులుముకొని అసలు బాధితుడి గొంతు మరుగున పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అది ఎప్పటికీ జరగకూడదు, జరగనివ్వం. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చినటువంటి జ్ఞాన గుళికలకి అంతే, ఇంకేం చెప్పలేం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.